ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా 0.4 miles మనము వాక్ చేయాలి. ఇప్పుడు అసలు ట్రీస్ అయితే ఎంత టాల్ గా ఉన్నాయంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంత పెద్ద ట్రీస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో నుంచొని బాగా రీల్స్ అయ్యి చేసుకుంటున్నారు చాలా మంది. మేము కూడా చేసాము. తన హలో కిటీ డ్రెస్ కూడా వేసుకుంది ఈ కెఫే కోసం. హలో ఆల్, ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ రోజు అయితే సాటర్డే. మేము లాస్ట్ టైం హెలెన్ వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాం. ఓన్లీ మౌంటైన్ కోస్ట్ చూసాము, అలాగే ట్యూబింగ్ చేసాము. ఇప్పుడు మనము ఈ రోజు వెళ్ళబోయేది ఎక్కడికి అంటే లేక్ దగ్గరికి వెళ్తాము, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాము, అలాగే ఒక ఫేమస్ క్యాజిల్ ఉంది హెలెన్ లో. ఆ 3 ప్లేసెస్ చూద్దామని వెళ్తున్నాము. కానీ ఈమెకి ఈ రోజు హలో కిటీ ట్రక్ పెరిమీటర్ మాల్ దగ్గర ఉందని చెప్పేసి ఎప్పుడో ఈవెంట్ షేర్ చేసుకున్నాము నేను భరత్ గారు ఫేస్బుక్ లో. అది పట్టి అక్కడికి తీసుకెళ్లిన తర్వాతే మనం అక్కడికి వెళ్దాము అని చెప్పేసి పట్టింది. సో మేము వెళ్తున్నప్పుడు ఆ హలో కిటీ కెఫే దగ్గర ఆగుదాము అని చెప్పేసి ప్లాన్. సో మాతో పాటు మీకు కూడా ఈ ప్లేసెస్ అన్ని చూపిస్తాం. కొంచెం రైనీగానే ఉంది వెదర్, కానీ బట్ ఇట్లా ఉంటే బాగుంటది అని చెప్పేసి మేము వెళ్ళేది మౌంటైన్ ప్లేస్ కదా. సో ఈ వెదర్ అయితే చాలా బాగుంటది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. చూడాలి, ఎక్కువ వర్షం వచ్చేస్తే మళ్ళీ ఎంజాయ్ చేయలేము. అదిగో వెదర్ అంతా అట్లా చెమ్మగా మొత్తం వర్షం వచ్చేసింది నైట్ అంతా. బ్యాక్గ్రౌండ్ లో తమన్విని చూడండి. లాస్ట్ వీకే వెళ్ళాం హెలెన్, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము. ఇన్నిసార్లు ఎందుకు వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే మా ప్లేస్ కి హెలెన్ చాలా దగ్గర, జస్ట్ 1 hour పడుతుంది. సో మేము ఇలా లీజర్ గా ప్లాన్ చేసుకుంటున్నాము. రాత్రి అంతా వర్షం వచ్చింది. సో కార్ మీద చూసారా వాటర్ డ్రాప్లెట్స్ అన్ని. మేము టువర్డ్స్ అట్లాంటా వెళ్తున్నాము. ఫుల్ మేఘం పట్టేస్తుంది అట్లాంటా సైడ్ అయితే. హెలెన్ టువర్డ్స్ నార్త్ వెళ్ళాలి మేమున్న ప్లేస్ నుంచి. అట్లాంటా అయితే టువర్డ్స్ సౌత్ వెళ్ళాలి. సో అటు సైడ్ ఈవినింగ్ 5 ఆ టైంకి ఉంది వర్షం. చూడాలి మరి. కారు మబ్బులు. సో కారు మబ్బులు అంట. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా గట్టిగా కూడా పడుతుంది. మనం శాండీ స్ప్రింగ్స్ కి వచ్చాము. ఆ శాండీ స్ప్రింగ్స్ అన్న ఏరియాలో మెట్రో స్టేషన్ మార్టా అంటారు ఇక్కడ. మేమైతే పెరిమీటర్ మాల్ కి వచ్చేసాము. ఇంకా హలో కిటీ ట్రక్ అయితే ఇంకా కనిపించలేదు, కానీ వర్షం మాత్రం ఫుల్ గా పడుతుంది. ఇంకా దిగగలమో లేదో, అదేమో బయట పెట్టి ఉంటుంది ట్రక్. చూడాలి, తనైతే డిసప్పాయింట్ అవుతుంది మేము ఇక్కడ దిగకుండా వెళ్ళిపోతే. అదిగో హలో కిటీ ట్రక్ దగ్గరకు వచ్చాం మనము. ఫైనల్లీ వర్షం అయితే తగ్గింది, తమన్వి లక్. సో ఇప్పుడు వెళ్తున్నాం హలో కిటీ ట్రక్. నా లక్ కూడా. సో ఏం కొనుక్కుంటావు ఇక్కడ నువ్వు? ఈ కెఫే కాదు నాన్న, ఇందులో ఇవన్నీ ఐటమ్స్ అమ్ముతున్నారు. కెఫే ఉందా? లేదు, ఇక్కడ ఏమో అమ్మరు. తినేవేమీ డ్రింక్స్ ఏమి ఉండవు ఇక్కడ. సో మెనూ అయితే ఇట్లా ఉంది. 3 piece కుకీ సెట్ తీసుకుంటున్నాం మేము. స్టిక్కర్స్ కూడా ఇచ్చారా నీకు కుకీతో? తన హలో కిటీ డ్రెస్ కూడా వేసుకుంది ఈ కెఫే కోసం. ఓకే కమ్. సో తమన్వి నేనే వచ్చాము ఈ ట్రక్ దగ్గరికి. అండ్ కార్ అయితే పార్కింగ్ అక్కడ పెట్టారు, నేను అక్కడికి వెళ్తున్నాను. సో ఈ మాల్ పెరిమీటర్ మాల్, బట్ మేము లోపలికి వెళ్ళట్లేదు ఈ షాపింగ్ మాల్ లోకి. ఇది నీ కుకీ సెట్ చూపించు.
I'm gonna. Which cookie you want to eat now? I want to eat this one, the Okay. pink one. And what do you the want to blue one. share with? I mean, the blue one. Okay. Share with Anshu also. How do we open it? Oh, this way. Happy? Happy. సో ఇట్లాంటి బాక్స్లో ఈ చిన్న 3 కుక్కీస్ ఇచ్చారు, $15 ఇవి. అవి అంతా షుగర్ అండ్ కలర్. సో వీళ్ళిద్దరూ ఈ 2 కుక్కీస్ తీసుకుని సగం సగం తినేసి పక్కన పెట్టేశారు. చూసారా, ఇవే కుక్కీస్. వీటి కోసం పనిగట్టుకొని మేము అక్కడ వరకు వెళ్ళాము. సో కుక్కీ ఇలా ఉంది. వెనక్కి తిప్పి మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే దీని నిండా మైదా, షుగర్ అండ్ ఎల్లో 5 కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. సో తినకపోవడమే బెటరు, బట్ చూసి మనం హ్యాపీగా ఆడుకోవాలంతే. కుక్కీ ఇచ్చి దాన్ని తినవ్వకూడదు. I want to throw the cookies. సో ఇప్పుడైతే మేము హెలెన్కి స్టార్ట్ అయిపోయాము. సో లంచ్ టైం అయింది. చిక్ఫిలే ఫుడ్ తీసేసుకుని చిక్ఫిలేలో వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. Yes. Thank you. The chicken nuggets first. ఓకే. Let me just wipe it. I want to eat the chicken nuggets with the fork. I wiped it. ఎదురుగుండా కొండలు కనిపిస్తున్నాయి. ఆ కొండల దగ్గరే హెలెన్ ఉంటుంది. మనం పాత రోజుల్లో కథల్లో వినేవాళ్ళం కదా, ఉత్తర దిక్కుగా వెళ్తే కొన్ని పర్వతాలు వస్తాయి, ఆ పర్వతాల వెనకాల ఒక కోట ఉంది, ఆ కోటలోని చిలుకని పట్టుకుంటే మీకు అదృష్టం వరిస్తుంది. ఆ రేంజ్ లో అనిపించింది మాకు ఆ కొండలు దాటిన తర్వాత. ఇప్పుడు మనం క్యాజిల్కి వెళ్ళాలి. మనం హెలెన్ దగ్గరకు వచ్చేసాము. సో మేము వెదర్ అంతా చూసుకుని సరే ఫస్ట్ వాటర్ ఫాల్స్ కి వెళ్దాము, ఈవినింగ్ నుంచి కొంచెం రెయిన్ ఉంది కదా అని చెప్పేసి వాటర్ ఫాల్స్ వైపు వెళ్తున్నాము. బట్ తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి క్యాజిల్ టైమింగ్స్ చూస్తే 3కి క్లోజ్డ్ అని ఉంది. సో ఇప్పుడేమో 2:45 అయ్యింది. రీచ్ అవ్వడానికి ఇంకా 15 minutes చూపిస్తుంది. సో 99% మనం క్యాచ్ చేయలేము. సో మనము 3 లోపు వచ్చినా సరే గేట్స్ క్లోజ్ చేసేసారు. క్యాజిల్ అయితే ఈరోజు మళ్ళీ మిస్ అయిపోయింది. సరే వాటర్ ఫాల్స్ అండ్ లేక్ అయితే చూసుకుంటాము. సో ఇప్పుడంతా మనం ట్యూబింగ్ అంతా చేసాం కదా లాస్ట్ వీడియోలో, లాస్ట్ బ్లాగ్ లో చూసింది. అదంతా దాటుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట వాటర్ ఫాల్. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఫీజు $5 పర్ హెడ్. పెద్దవాళ్ళకి అయితే 16 years అండ్ అండర్ వాళ్ళకి ఫ్రీ. Thank you. గ్రీనరీ మామూలుగా లేదు, ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఈ రోడ్ చాలా సీనిక్ గా. సో మనము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. చిన్నగా వర్షం అయితే పడుతుంది, చూడాలి. I want the umbrella. అంబ్రెల్లాస్ తీసుకెళ్తున్నాము, పెద్ద గోల్ఫ్ అంబ్రెల్లాస్ ఇవి. సో బాగా గట్టిగా వర్షం పడితే హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి కదా ఒక 4.4 miles. సో చూద్దాం మా అదృష్టం ఎలా ఉందో ఈరోజు. ఆగుతాదా వర్షం? వెదర్ రిపోర్ట్ లో మాత్రం వర్షం చూపించట్లేదు, క్లౌడీ అనే చూపించింది. వీళ్ళిద్దరు అంబ్రెల్లాస్ గురించి కొట్టుకుంటున్నారు. ఒకటి ఇచ్చేస్తాను, ఇదిగో తీసుకో. సో ట్రెక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 0.4 miles. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, 0.4 miles మనము వాక్ చేయాలి ఇప్పుడు. సో ట్రెక్ స్టార్ట్ చేద్దాం రండి. సో మనం ఇట్లా నడుస్తుంటే ఇదంతా ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే సెలయేరు, మంచి సౌండ్ వస్తుంది అన్నమాట, వాటర్ సౌండ్. చాలా ప్లెజెంట్గా ఉంది ఇలా వాక్ చేస్తుంటే. సో అట్లా లోయలాగా ఉంది. అసలు ట్రీస్ అయితే ఎంత టాల్గా ఉన్నాయంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంత పెద్ద ట్రీస్ ఉన్నాయి టాల్గా. అసలు ఎంత సీనిక్గా ఉందంటే ఈ ట్రెక్. నాకు అయితే మనం పెయింటింగ్స్లో చూసిన సీనరీ పెయింటింగ్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి రియల్ లైఫ్లో చూస్తున్నట్టుగా.
Okay, I can take it. సో మనం ఇంకా దగ్గరికి వెళ్తున్నాము ఫాల్స్ దగ్గరకంట. అక్కడ నుంచి అయితే ఫొటోస్ అవి తీయించుకున్నాము. సో ఈ రూట్ అంతా వచ్చి ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా దగ్గరికి వెళ్తాము. సో ఇప్పుడు ఇంకా దగ్గరికి వెళ్తున్నాము ఫాల్స్కి. సో ఇక్కడ అంతా ఇట్లా డెక్లా ఉంది. ఇక్కడ నుంచి ఫాల్స్ వ్యూ మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ ఏరియాలో నుంచొని బాగా రీల్స్ అయ్యి చేసుకుంటున్నారు చాలా మంది. మేము కూడా చేసాము. అండ్ ఇక్కడ అంతా ఇట్లా సిట్టింగ్ ఏరియా ఉంది. కూర్చొని రిలాక్స్డ్ గా ఫాల్స్ వ్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ పైనుంచి వ్యూ కూడా, ఇటు సైడ్ వ్యూ కూడా బాగుంది ఫాల్స్ దే కాకుండా. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ట్రెక్ 0.4 miles వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. బ్రిడ్జ్ దగ్గర నుంచి వ్యూ. ఈ సైడ్ కూడా యాక్చువల్లీ సెలయేరు ఇదంతా. సో వెళ్తున్నప్పుడు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది వాటర్ ఫాల్ చూస్తున్నామని. వెనక్కి వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం టయర్డ్ గా అనిపిస్తుంది. Please like and subscribe to my channel. సో తిరిగి మనం ట్రయల్ స్టార్ట్ చేసిన ప్లేస్ దగ్గరికి వచ్చేసాము, రిక్రియేషనల్ సెంటర్ దగ్గరికి. We won. ఫస్ట్ మేమే వచ్చాం. సో ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికే చేరుకుందాము. We won. అదండి, మొత్తానికి వాటర్ ఫాల్స్ చూసి వచ్చాము. సో ఇప్పుడు మనము లేక్ దగ్గరికి వెళ్తున్నాము. వర్షం వచ్చింది బాగానే మేము లోపల వాటర్ ఫాల్ దగ్గర ఉన్నప్పుడు. సో మనం లేక్ దగ్గరకు వచ్చాము. పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. సో లేక్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. మా క్యాంపింగ్ చైర్స్ అవి తీసుకున్నాము. సో ఈ లేక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ లేక్స్ ని బీచెస్ అని అంటారు. అది చూడ్డానికి కూడా అలాగే అక్కడంతా శాండ్ అంతా వేసి బీచ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. అదంతా పెద్ద లేక్స్ కి మాత్రం ఇట్లా చేస్తారు. సో కొంత పార్ట్ వరకు ఇట్లా పెట్టారు. అక్కడ వరకు డేంజర్ లేదు అన్నమాట, అంటే లెవెల్ ఎక్కువ లేదు, డెప్త్. సో అట్లా పెట్టారు. ఆ ఎల్లో పాయింట్ దాటి ముందుకు వెళ్ళకూడదు. సో ఫిషింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ చక్కగా. ఈ డెక్ అయితే నా ఫేవరెట్ ఈ రోజు ట్రిప్ లో. చాలా బాగుంది. ఇంత సీనిక్ గా అంతా ఉంది లేక్. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ బెంచెస్ ఉంటే మేము చాలాసేపు అక్కడ కూర్చున్నాము. ఎండగా బాగుంది, సన్నీగా అని చెప్పేసి ఇంకా అలా రిలాక్స్ అయ్యాము. సో మనం ఇవి తెచ్చుకున్నాం కానీ ఇవేం యూజ్ అవ్వట్లేదు, కూర్చోట్లేదు. యాక్చువల్లీ అక్కడే ఉన్నాయి మనకి బెంచెస్ కింద. చాలా భయం ఇలాంటివి చూస్తే. సో మనము లేక్ నుంచి అయితే వచ్చేసాము. కొంతసేపు షెల్స్ వెతుక్కుంది తమన్వి అయితే. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. 6 అవుతుంది. 1 hour పడుతుంది మనం ఇంటికి వెళ్ళేసరికి. అయ్యో షెల్స్ అంట. సో మేము వెళ్ళే దారిలో ఇట్లా చాక్లెట్ ఫ్యాక్టరీ అని ఉంటే తమన్వి ఆగుదామంది. సో ఆగాము. లోపల ఏముంటుందో మరి చూడాలి, ఏం చాక్లెట్స్ ఉంటాయో. సో ఇవన్నీ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్, జర్మన్ స్టైల్లో ఉన్నవి. బయట కూడా దొరకలేని ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. మింట్తో చేసిన చాక్లెట్ అండ్ యాపిల్స్ తోటి చాలా బాగున్నాయి. మేము ఇక్కడ కొన్ని చాక్లెట్స్ కొన్నాము.
ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి వ్లాగ్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.